ఒక హత్య దేశాన్ని షేక్ చేసింది. మరో హత్య పోలీసుల మెడకు చుట్టుకుంది. 2016లో దేశాన్ని ఊపేసిన ఇన్ఫోసిస్ ఎంప్లాయీ స్వాతి మర్డర్ కేసు ఇంకా తమిళనాడులో కలకలం సృష్టిస్తోంది. ఆ సంచలన కేసు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందో ఆ ఆసక్తికర స్టోరీ ఏంటో చూద్దాం. 24 ఏళ్ల స్వాతి ఇన్ఫోసిస్ ఉద్యోగి. ఎంతో కష్టపడి జాబ్ను సంపాదించింది. ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా సంపాదించలేనంత శాలరీ ఆమెకు వస్తుంది. లైఫ్ సాఫీగా సాగుతుంది. అయితే 2016 జూన్ 24న నొంగంబాకం రైల్వే స్టేషన్లో స్వాతి ట్రైన్ కోసం వెయిట్ చేస్తోంది. అదే సమయంలో రామ్ కుమార్ అనే వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు. ఐ లవ్ యూ స్వాతి, చివరిసారిగా అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు. ఆ వెంటనే సీరియస్ అయిన స్వాతి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఫ్రెండ్ అని నమ్మి వస్తే నంబర్ ఇస్తే నన్ను వెంటాడుతావా, అసలు నీ మొహం అద్దంలో చూసుకున్నావా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అంతే, తన షర్ట్ లోపల పెట్టుకుని వచ్చిన అరటిపళ్ళు నరికే కత్తితో పట్టపగలు అందరూ చూస్తుండగా స్వాతిని దారుణంగా చంపాడు రామ్ కుమార్. చుట్టూ జనం. అతని చేతిలో కత్తిని చూసి చాలామంది భయపడ్డారు. ఎందుకంటే 10 సార్లు దారుణంగా నరుకుతుండడం వాళ్ళు చూశారు. ఆ తర్వాత రామ్ కుమార్ ట్రాక్ పైన ఆ కత్తిని పడేసి చాలా స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే చంపినా అతడిని ఎవ్వరూ పట్టుకోలేదు. పట్టుకుని ఉంటే ఈ కేసు చాలా సింపుల్గా సాల్వ్ అయిపోయేది. పైగా రైల్వే పోలీసులు మేనమేషాలు లెక్క పెట్టుకుని ఫోన్లు చేసుకుని చివరకు ఆమె బాడీని పోస్ట్ మార్టంకి తరలించారు. ఆ తర్వాత రైల్వే పోలీసులు విచారణ మొదలుపెట్టారు. కానీ అప్పటికే దేశవ్యాప్తంగా స్వాతిని నిందితుడు చంపిన విషయం సంచలనంగా మారింది. ఇన్ఫోసిస్ ఉద్యోగి పట్టపగలు హత్యకు గురైందని నేషనల్ మీడియా హోరెత్తించింది. ఒక అమాయకురాలిని ఇంత దారుణంగా చంపుతూ ఉంటే స్టేషన్లో రైల్వే పోలీసులు కూడా లేరా అంటూ విమర్శలు వచ్చాయి. పైగా రోజు గడిచినా సరే నిందితుడెవరో కూడా తేల్చలేకపోవడంతో కేసును చెన్నై సిటీ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు. ఇక స్టేషన్ బయట ఉన్న ఒక సీసీ కెమెరాలో బ్లూ షర్ట్తో వెనుక బ్యాగ్తో వచ్చిన ఒక వ్యక్తి నిందితుడు అని పోలీసులు సీసీటీవీలో రికార్డ్ అయిన వీడియో ఆధారంగా ఫోటోలను విడుదల చేశారు. కానీ స్టేషన్ లోపల ఎక్కడా కూడా అతను సరిగా కనిపించేటట్లుగా ఏ ఒక్క వీడియోలో కూడా రికార్డు కాలేదు. 3 రోజుల తర్వాత కూడా స్వాతి హంతకుడు ఎవరో పోలీసులు తేల్చలేకపోయారు. దీంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు కావడంతో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే వీడియోలోని వ్యక్తిని గుర్తుపట్టి కొందరు వ్యక్తులు ఇచ్చిన వివరాల ఆధారంగా హంతకుడు రామ్ కుమార్గా తేల్చారు పోలీసులు. మొదట అతను ఒక ప్రొఫెషనల్ కిల్లర్ అనుకున్నారు. స్వాతిని ఎవరో అతని చేత చంపించారు అనే వార్తలు సైతం వచ్చాయి. కానీ ఆ తర్వాత అవన్నీ తప్పని తేలింది. స్వాతి హత్య జరిగిన వారం రోజుల తర్వాత అంటే జూలై 1, 2016న రామ్ కుమార్ను అరెస్టు చేశారు పోలీసులు. వారిది తిరువన్వెలికి దగ్గరలో ఉన్న మీనాక్షిపురం అనే గ్రామం. అక్కడ గొర్రెలు కాచుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తూ ఉన్నారు. అతని ఫ్యామిలీ చాలా పేద కుటుంబం. ఇక అతనిని అరెస్టు చేసేందుకు పోలీసులు వచ్చారని అతనికి తెలిసిపోయింది. ఒక మహిళా కానిస్టేబుల్ తమ ఇంట్లోకి వస్తూ ఉండగానే వెనక్కి పరిగెత్తి బ్లేడ్తో గొంతు కోసేసుకున్నాడు రామ్ కుమార్. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఇక పోలీసు విచారణలో తానే స్వయంగా స్వాతిని చంపినట్లు రామ్ కుమార్ ఒప్పుకున్నాడు కూడా. ఆ తర్వాత హత్యతో పాటు ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించేందుకు గాను నిందితుడిపై పోలీసులు కేసు పెట్టారు. ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్న స్వాతి రామ్ కుమార్కు ఫేస్బుక్లో పరిచయమైంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం పెరగడంతో ఫోన్ నంబర్లు కూడా మార్చుకున్నారు. అయితే స్వాతి అందం, ఆమె జాబ్ చూసిన రామ్ కుమార్ ఆమెను వన్ సైడ్ లవ్ చేశాడు. అంతేకాదు స్వాతిని కలుసుకునేందుకు చెన్నైకి మకా మొత్తం మార్చేశాడు రామ్ కుమార్. చెన్నైలోనే జాబ్ చేస్తూ ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. అందుకని స్వాతి ఉండే ఇంటికి దగ్గరలో అంటే 1/2 కిలోమీటర్ల దూరం లోపే మైలమేడు ప్రాంతంలో గదిని అద్దెకు కూడా తీసుకున్నాడు. ఇక స్వాతిని తలుచుకుంటూ ప్రతిరోజు ఫేస్బుక్లో పోస్టులు పెడుతూ ఉండేవాడు. ఇక ఆమెకి ఎప్పుడు మెసేజ్లు పంపిస్తూ ఉండేవాడు. అటుపక్క నుంచి స్వాతి నార్మల్గా రిప్లై ఇస్తూ ఉండేది. ఆ తర్వాత స్వాతి ఏం చేస్తుంది, స్వాతి ఫ్రెండ్స్ ఎవరు అనేది కూడా క్షుణ్ణంగా పరిశీలించాడు రామ్ కుమార్. దాదాపు ఏడాది తర్వాత ఇద్దరి మధ్య మంచి స్నేహం పెరగడంతో స్వాతికి ఐ లవ్ యూ అని చెప్పేశాడు రామ్ కుమార్. ఆమె తిరస్కరించడమే కాదు, చేవాట్లు కూడా పెట్టింది. అయినా స్వాతిని వెంటాడడం మాత్రం వదిలిపెట్టలేదు రామ్ కుమార్. రోజు రోజుకి అతి చేస్తూ ఉండడంతో అతని లింక్నే కట్ చేసుకుంది. ఆ తర్వాత డైరెక్ట్గా ఆమెను కలిసి పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కొండముచ్చులాగా ఉన్నావు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని కామెంట్ చేసింది. దీంతో రామ్ కుమార్లోని ప్రేమికుడు హట్ అయ్యాడు. పెళ్లి చేసుకుని చెప్పిన తర్వాత నా వ్యక్తిత్వాన్ని, అందాన్ని విమర్శిస్తుందా అని కోపంతో చంపాలనుకుని డిసైడ్ అయ్యాడు. అందుకోసం కాపు కాచి నొంగంబాకం రైల్వే స్టేషన్కి ఆమె ప్రతిరోజు వచ్చే సమయానికి చేరుకున్నాడు. ఇక హత్య చేయాలనే తలంపుతో ముందుగానే తమ గ్రామం నుంచి తెచ్చుకున్న అరటిపళ్ళ నరికే కత్తిని బ్యాగులో పెట్టుకుని వచ్చాడు. స్టేషన్లో అప్పటికే ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఫోన్లో పాటలు వింటూ ఫోన్లో ఏదో చూసుకుంటోంది స్వాతి. ఆమె దగ్గరకు వెళ్ళి చివరిసారిగా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోమని అడిగాడు రామ్ కుమార్.
నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఇంకోసారి కానీ వెంటపడ్డామంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానంది. ముందు అద్దంలో ముఖం చూసుకోమని మళ్లీ తిట్టింది. దీంతో మరోసారి తన అందాన్ని విమర్శించడంతో నాకు దక్కని స్వాతి ఎవడికి దక్కొద్దని అందరూ చూస్తుండగానే దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి సాయంత్రం తన రూముకి వెళ్లి అట్నుంచడు తెల్లవారుజాములోపు తన ఊరికి వెళ్లిపోయాడు. ఇక పోలీసులు రామ్ కుమార్ను అరెస్టు చేసిన తర్వాత కూడా హైడ్రామా నడిచింది. తన కొడుకుకి అసలు ఫోనే లేదు. ఫేస్బుక్లో ఎక్కడ ఆమెకు పరిచయం అయ్యాడని రామ్ కుమార్ తల్లి మీడియా ముందు వాపోయింది. 10 కూడా పాస్ కాలేదు. అలాంటిది పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసే స్వాతితో పరిచయం ఎలా అయ్యింది, అతనితో స్నేహం ఎలా చేసిందని ఇదంతా తప్పని బోరున విలపించింది రామ్ కుమార్ తల్లి పుష్పం. మేకలు కాసుకునే నా కొడుకు హంతకుడు కాదని మీడియాను బతిమలాడుకుంది. అసలు నిందితుడిని వదిలేసి అమాయకుడిని అరెస్టు చేశారని వాపోయింది. అయితే పోలీసులు మాత్రం రామ్ కుమారే హంతకుడు అని ప్రకటించేశారు. ఫేస్బుక్లో వెంటాడాడని, రైల్వే స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉందని పోలీసులు అన్నారు. విచారణలో స్వాతిని ఎందుకు చంపింది, తమ మధ్య ఏం జరిగిందనే విషయాన్ని పోలీసులకు చెప్పాడట రామ్ కుమార్. ఇక పేదవాళ్లు కావడంతో వారికి మంచి లాయర్ను పెట్టుకునే స్తోమత కూడా లేకుండా పోయింది. ఇక మరోవైపు స్వాతి హత్యలో కులగజ్జని కూడా కొందరు అంటించారు. దాంతో వివాదం ఎన్నో మలుపులు తిరిగింది. అయితే పోలీసులు హంతకుడు రామ్ కుమార్ గురించి ఆధారాలను మీడియాకు ఇవ్వలేదని కొంతమంది మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపించారు. కేవలం ఫేస్బుక్ గురించి మాత్రమే చెబుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నంత మాత్రాన హంతకుడు అతను ఎలా అవుతాడు? ఎంతో మంది ఆ రోజు స్టేషన్లోకి వెళ్లారని కూడా కొంతమంది విమర్శలు చేశారు. మొత్తానికి విచారణ ఎలా సాగుతూనే ఉంది. అనుకోకుండా సెప్టెంబర్ 18, 2016న జైలులో రామ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసులు ఒక్కసారిగా ప్రకటించారు. దీంతో ఈ కేసు ఒక్కసారిగా మళ్లీ ఆకాశాన్నంటింది. జైలులోని ఒక స్విచ్ బోర్డు నుంచి వేలాడుతున్న కరెంటు తీగను పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాననేది జైలు అధికారుల ప్రకటన. అప్పటికి రామ్ కుమార్ జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నాడు. దీంతో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. రామ్ కుమార్ తల్లి మరోసారి పోలీసుల మీద విమర్శలు గుప్పించింది. అసలు నిందితుడిని పట్టుకోలేక పోలీసులే తమ కొడుకును జైలులో చంపారని ఆరోపించింది. జైలు అధికారులు మాత్రం ఆత్మహత్యగా తేల్చేశారు. ఇక నిందితుడే చనిపోయిన తర్వాత కేసులో ముందుకు వెళ్లేది ఏమీ లేదని కేసును మూసివేయాలని కోర్టుకు విన్నవించుకున్నారు పోలీసులు. దీంతో కోర్టు కూడా కేసును మూసేస్తున్నట్లు ప్రకటించింది. అంతా స్వాతి హత్య కేసు గురించి మర్చిపోయారు. కానీ రామ్ కుమార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలను చాలా మంది నమ్మలేదు. దీనిపై విచారణ జరపాలని మానవ హక్కుల కమిషన్కు విన్నవించుకున్నారు. దీంతో 6 జైలు అధికారులను విచారించింది కమిషన్. అందులో జైలు సూపరింటెండెంట్తో పాటు జైలు వార్డెన్ కూడా ఉన్నారు. ఆ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే రామ్ కుమార్ తల్లి వేస్తున్న ప్రశ్నలకు మాత్రం సమాధానాలు లేకుండా పోయాయని దళిత సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు మాత్రం రామ్ కుమార్ తప్ప మరో వ్యక్తికి ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు. విచారణలో నేరస్తుడిగా నిరూపితం కాకముందే ఆత్మహత్య చేసుకోవడంతో స్వాతి హత్య కేసు అలా మిస్టరీగా మిగిలిపోయింది. స్వాతి హత్య, హంతకుడిగా చెప్పబడుతున్న రామ్ కుమార్ ఆత్మహత్య, ఈ సంచలన కేసులో పెను విషాదాలు. రామ్ కుమారే హత్య చేశాడన్నది క్లియర్గా తెలుస్తుంది. మరి వారి తల్లి ప్రశ్నలకు సమాధానాలు ఏంటి అనే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.